గురూజీ జంగారెడ్డిగూడెం నుంచి స్వాతి కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి స్వాతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. నేను స్వాతిని మాట్లాడుతున్నానండి. సరే నేను జంగారెడ్డిగూడెం నుంచి ఫోన్ చేస్తున్నాను. సరే నేను చదువు ఆపేశానండి. సరే ఎందులో ఏది చదువుకుందామన్నా వెనక్కి వెళ్తుంది కానీ ఎదరికి అడుగు పడట్లేదు. సరే 2 మ్యాచ్లు వచ్చినాయి, దగ్గరకు వచ్చినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎందువల్ల అంటారు? జాతకంలో దోషం అంత తల్లి. దోషం అండి. చిన్న దోషమే, పెద్ద దోషం ఏం లేదు. చెప్పండి. మీరు స్వాతి నక్షత్రంలో జన్మించారు, స్వాతి అని పేరు పెట్టుకున్నారు. మీకు ఇది కాకుండా వేరే పేరు ఏదైనా ఉందా? స్వాతి స్వప్న అండి. స్వప్నాన్ని కంటిన్యూ చేసేయండి. అదే కంటిన్యూ అవుతా. స్వాతిని డ్రాప్ చేసేయండి. స్వాతిని డ్రాప్ చేసి స్వప్నాన్ని కంటిన్యూ చేయండి. సరేనండి. అంటే నేమ్, మీ పేరులో స్వాతి స్వప్న అని ఉంది కదా, ఈ స్వాతి అనేది మానేసి రేపటి నుంచి స్వప్న అనే దాన్ని కంటిన్యూ చేయాలి. సరేనండి. ఎందుకంటే మాకు జ్యోతిష్య శాస్త్రంలో అమ్మాయిలకు నదీ పేర్లు, నక్షత్ర పేర్లు పెట్టరాదు అని ఒక జ్యోతిష్య సిద్ధాంతం ఉంది. అందువల్ల వద్దు. సరేనా? సరేనండి. మంచిది తల్లి. మరి ఏం చేయమంటారు? ఏదన్నా టెంపుల్ కానీ ఎక్కడికన్నా వెళ్ళమంటారా? ఇంట్లోనే వండుకొని ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది, ఆ తెల్ల జిల్లేడు చెట్టుకు 9 ప్రదక్షిణలు వేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే కాస్త పసుపు నీళ్ళు తీసుకెళ్ళి పోసి అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. 9 ప్రదక్షిణలు వేసిన తర్వాత ఇంటికి వచ్చేయాలి. ప్రతి మంగళవారం ఎర్ర రంగు గుడ్డ, బ్లౌజ్ పీస్ కానీ కాటన్ ఏదైనా, కందిపప్పు కానీ కందులు కానీ దానం ఇవ్వాలి. 16 మంగళవారాలు. ప్రతి బుధవారం శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తే ఉత్తమమైన వివాహ యోగం త్వరలోనే నీకు కలిసి వస్తుంది తల్లి. సప్తమ స్థానం కూడా రమల శాస్త్రంలో కూడా సప్తమ స్థానాన్ని చూపిస్తుంది. సప్తమ స్థానం అంటే వివాహ స్థానం. నీకు కంపల్సరీ నీకు మంచి యోగం వస్తుంది తల్లి. నేను చెప్పించేయమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. స్వాతి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ విజయనగరం నుంచి ఈశ్వరమ్మ కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఈశ్వరమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించినండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదండి. డేట్ ఆఫ్ బర్త్? 30 సంవత్సరాలు ఉంటాయండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. చెప్పండి తల్లి. అదే మా ఇంట్లోనే మా ఆయన గారు సరిగ్గా మాటలు వాడకపోవడం గట్రా ఉంటదండి. మీరు చిన్న ఉద్యోగం చేస్తానండి. ఉద్యోగం ఎవరు చేసేది ఇంట్లో? స్కూల్లో వంటలకు వెళ్తానండి. మీరు వెళ్తున్నారా? అవునండి. దాంట్లో ఫలితం అయితే దక్కట్లేదండి. అంటే నెలంతా పెట్టడం, మదుపు సంవత్సరం 6 నెలలు ఇలా పెట్టడం. ఏం పెట్టడం? అదే మదుపు అండి పిల్లలకి. రోజు రోజునండి. అది పెట్టి చేస్తాను కానీ దానికి ఫలితం మాకు ఉంటుందా ఉండదా ఏటా, అదే దాని గురించి తెలుసుకున్నాను. కాదు, ఫలితం ఎక్కడి నుంచి రావాలి మీకు? ఇప్పుడు అదే స్కూల్లో తీసేస్తారు, భోజనాలు ఉండవు అని అంటారండి. దాంట్లో ఏముంది తల్లి, కష్టపడితే భగవంతుడు ప్రతిఫలం ఇవ్వనే ఇస్తాడు కదా తల్లి. నిర్మలమైన మనసుతో నా ఉద్యోగం నన్ను కాపాడాలి అని తెలుసుకొని మంచి మనసుతో చేయి తల్లి, ఖచ్చితంగా నీకు మంచిగా జరుగుతుంది. ఏం భయపడకు. పిల్లలు 2 ఆడపిల్లలండి. పిల్లలు బాగానే ఉంటారండి. పిల్లలు ఒక పాప 6th 7th, ఒక పాప 8th. సరే, మా భర్త ఏం పని చేస్తారు? ఆటో వేస్తారండి. సరే తల్లి, మీరు తెలుగు బాగా చదువుతారా? మీరు చదువుతాను. ఏం చదువుకున్నారు మీరు? 8th క్లాస్ గురువు గారు. 8th క్లాసా? ఓకే, మంచి తల్లి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠించుకోండి రోజు. మళ్ళీ సాయంత్రం వచ్చి మహాలక్ష్మి ఫోటో కానీ లేదు అంటే తులసి మొక్క ముందు నెయ్యి దీపం లేదా విప్ప నూనెతో దీపం వెలిగించి
కనకదార స్తోత్రం పఠించండి. ఉమ్. ఇలా రోజు చేస్తూ ఉంటే ఒక 108 రోజులు త్వరలోనే మీకు ఇంట్లో ఉన్న దారిద్ర దోషాలు దూరమై భార్యాభర్తల సఖ్యతను వస్తుంది, ఉద్యోగంలో ప్రగతియు కనబడుతుంది, మానసికంగా ప్రశాంతత వస్తుంది. నెలకు ఒక్కసారి పౌర్ణమి రోజు ఎక్కడైనా దేవాలయంలో సత్యనారాయణ స్వామి పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి చోటు వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని రండి. కాస్త ప్రసాదం ఇస్తే తీసుకొని రండి ఇంటికి. ఇలా చేయండి చాలు. ఇలా చేస్తూ ఉంటే మీరు, మీ పిల్లలు, మీ భర్త అందరూ చక్కగా ఉంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. ఈశ్వరమ్మ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.